పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో హామీలు నవరత్నాలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆడి తప్పినా కూడా ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ప్రధానంగా అమలు చేస్తా ఉన్నారు. వాటికి డేట్లతో సహా ఇచ్చారు, డేట్లు అయితే సహా. ఇక విమర్శించడానికి ఏదైనా ఉందంటావా కూటమి ప్రభుత్వం? అందరికీ నమస్కారం అండి. మరి భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ సర్కార్ ఏర్పడి మరి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో మరి అటు భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, మరి మనం చూసుకున్నట్లయితే అభివృద్ధిని సంక్షేమాన్ని సమంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నాం అనేది శుభపరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. అయితే మనం చూసాం ఈ గత సంవత్సరంలో జరిగినటువంటి అనేక సంస్కరణాత్మకమైనటువంటి మార్పులు కానివ్వండి, మరి రాష్ట్రంలో పెట్టుబడులు కానివ్వండి, తద్వారా భారతదేశంలో జాతీయ స్థాయిలో జీడిపి గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే సమగ్రాభివృద్ధి దిశగా మరి స్వర్ణ భారతం ముందుకు కదులుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దురదృష్టవశాత్తు మనం పహల్గామ్ దాడిని మనం చూసాం. అమానుషంగా ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని టార్గెట్ చేసుకుని అమానుషంగా 26 మందిని ఊచకోతకు వస్తే మరి భారతదేశం ఎప్పుడు శాంతి పతాకాలే ఎగరవేయబోదు, ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య ఉంటుంది, ధీటుగా సమాధానం చెప్తామని మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి శక్తివంతమైనటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని తీసుకోవటం, మరి దానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకొని ఆపరేషన్ సింధూర్ని ఘన విజయం సాధించుకుని దేశం ఐక్యతగా ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పడానికి దేశవ్యాప్తంగా కూడా మరి తిరంగా యాత్రలు చేపడతా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విజయవాడ కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ తిరంగా యాత్రని మరి ప్రజల భాగస్వామ్యంతో తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా ఏకతాటిపై నడుస్తూ ఉన్నాయని చెప్పడంలో ఇంకొక ఉదాహరణ కూడా మనం చూసాం. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేశారో, మేము అధికారంలో ఉంటే నవరత్నాలు ఇచ్చేవాళ్ళం, ఈరోజు తెలుగుదేశం మోసం చేసిందని ఏదైతే చెప్తా ఉన్నారో, మరి దానికి చెంపపెట్టుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తదుపరి నెలలోనే మరి వికలాంగులకు కానివ్వండి, వయోవృద్ధులకు కానివ్వండి, వితంతువులకు కానీ పెన్షన్ పెంచినటువంటి ఘనత మా ప్రభుత్వానికి దక్కింది. ఆ తర్వాత దీపం పథకం ద్వారా మరి అయితే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామో అది కూడా నెరవేర్చాం. మరి రేపు జూన్ 12వ తారీఖు నాడు అన్నదాత సుఖీభావ్ ద్వారా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం, అదేవిధంగా మరి బడికి వెళ్ళే విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాలనే కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి కూటమి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ అటు దేశ స్థాయిలో కానీ ప్రతిపక్షాలకి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇది ప్రజలందరూ కూడా గమనించి స్వాగతిస్తూ ఉన్నారు. ఇది ఒక శుభపరిణామంగా దేశంలో, రాష్ట్రంలో ప్రజలు భావిస్తూ ఉన్నారు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒకటండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పురపాలిక సంఘాల్లో కానివ్వండి, మరి మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గతంలో అభివృద్ధి నోచుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది, ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు మరి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా వాళ్ళు రావటం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనేక పురపాలిక సంఘాల్లో మరి కూటమి జయకేతనం ఎగరవేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పాన్ని టార్గెట్గా చేసుకుని ఏదైతే ఆయన విమర్శలు చేసి మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కూడా గెలుస్తామని చెప్పి చతికిలబడ్డారో, ఆ కుప్పం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, వైనాట్ పులివెందుల అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రాయలసీమలో పార్టీ, తెలుగుదేశం పార్టీ అత్యంత బలోపేతమైనటువంటి పరిస్థితిని మొన్న ఎన్నికల్లో చూసాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, అక్కడ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి మరి ఈ సంవత్సరం జరగబోయే మహానాడు కడపలో మేము ఏర్పాటు చేసుకోవటం, పులివెందులకు అతి సమీపంలో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది.
రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా మరి కార్యకర్తలకి ప్రభుత్వానికి రెండింటికి కూడా సమయం కేటాయించుకొని అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణపథంలో స్వర్ణాంధ్ర 2047 వైపుగా తీసుకెళ్ళడానికి కంకణబద్దులై పనిచేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం.